గోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీర ప్రాంతంలో ప్రజల కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. మొంతా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో సంభవించిన నష్టాలను ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. వరద ముంపు ప్రాంత వాసులకు పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సముద్ర తీర ప్రాంతమైన చినమైన వారిలంక నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నరసాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి మనం ఒక పునరావాస కేంద్రంలో ఇక్కడంతా కూడా ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా ఉంది ప్రభావం అంతా కూడా? అంటే తుఫాన్ తీరం దాటినప్పటికీ ఇంకా ప్రభావం కనబడుతుంది, ఏ విధంగా చర్యలు? గత 3 రోజుల నుంచి కూడా మనం ఏదైతే ముంతా తుఫాన్ తీవ్రం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏదైతే దాదాపు ఏంటంటే పునరావాస కేంద్రాలు కూడా దాదాపు 16 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ నరసాపురంకి వచ్చి 8, అదే మొగల్తూరు మండలం 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఇక్కడ దాదాపుగా 15,000 మంది పైచీలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ తరలించడం, వాళ్ళందరికీ కూడా చూస్తున్నారు మీరు అందరూ కూడా ఒక మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. అందరికీ కూడా మంచి భోజనాలు, అదేవిధంగా త్రాగునీరు విషయంలో కానీ, అదేవిధంగా ఏదైనా హాస్పిటల్ బయట కూడా ఎవరికైనా ఏదైనా బాగోకపోతే ఆరోగ్యపరంగా కూడా అన్ని రకాలుగా అందరికీ రాత్రులు కరెంట్ లేని పక్షులు వాళ్ళందరూ జనరేటర్లు పూర్తిగా ఏంటంటే ఈ 3 రోజుల నుంచి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులని, మరి మంత్రులుగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు అవ్వచ్చు, లేకపోతే ఇన్ఛార్జ్ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి శిబిరానికి ఒక అధికారిని ఏర్పాటు చేసి, ఒక మండల అధికారిని ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళ పర్యవేక్షణలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా జరగాలని ఆలోచనతోటి, అదే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఎక్కడ కూడా ప్రాణ నష్టం అన్నది ఎక్కడ జరగకూడదు, వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తీసుకొచ్చి వారందరూ కూడా మంచి చేయాలని ఆలోచన ముందుకు వెళ్తున్నాం. ఈ కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు మత్స్యకార సోదరులకు కూడా 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. మరి పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి కూడా కొంత 10 కేజీల బియ్యం ఇచ్చే విధంగా కూడా మనం ముందుకు వెళ్తున్నాం. సార్, గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చినాయి, ఇప్పుడున్న తుఫాన్కి సంబంధించి కూడా రెయిన్బోల్ అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఏ విధంగా చూసుకోవాలా? ఇటువంటిప్పుడు మనం కూడా కష్టపడి చేయాలనే ఉద్దేశంతో వర్షం పడుతున్నా గాలి వేస్తున్నా కానీ ఆ రాత్రులు చెట్లు కట్ చేయడం కానీ మరి ప్రజానికాన్ని తరలించేటువంటి విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ప్రభుత్వం ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ప్రజానాయకులు, పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా మా కింద కేటర్ కూడా, మా కూటమిలో కింద కేటర్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆర్నీసులు కష్టపడి పనిచేశారు. ఆ విధంగా చేయడం మూలంగా మనం చాలా వరకు మరి నష్టాన్ని నివారించుకోగలిగాం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగాం. కానీ ఒక్క ఆక్వా రైతుల విషయంలోనే ఈ బాను రావటం మూలంగా సముద్రం కెరటం ఉవ్వెత్తున ఒక్కసారిగా 5-6 మీటర్లు ఎత్తున ఒకేసారిగా ఈ చివరి నుంచి ఆ చివరికి వచ్చేయటం మూలంగా ఏ విధంగానూ రైతాంగ సోదరులందరూ నిశ్చేసలే అనిశ్చితంగా ఉండిపోయారు తప్ప ఏ విధంగానూ కూడా పంటను కాపాడుకోలేకపోయారు. వాళ్ళు కూడా ఏ విధంగా ప్రభుత్వ పరంగా న్యాయం చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచన తప్పనిసరిగా చేస్తాం. అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా అధికార యంత్రాంగంతో పాటు కూటమి నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కూడా అటు ఎమ్మెల్యే భూమి నాయకులు, అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, చిన్నమైన వారిలంక, నరసాపురం నియోజకవర్గం.